హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాదేవి అండ్ జానర్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. బగారా రైస్ కుక్కర్లో మనకి 1 విజిల్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా వచ్చేసి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నార్మల్ రైస్ అనమాట. నార్మల్ రైస్తో మనం బగారా రైస్ సూపర్ పర్ఫెక్ట్ వస్తుంది. 1 ఆనియన్ తీసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 టమాటో అయితే తీసుకోవాలి. మనం ఎలాంటి కలర్స్ అయితే వాడట్లేదు, న్యాచురల్ మసాలాతోనే వాడుతున్నాం అనమాట. బయట మసాలాలు ఏవైతే యూస్ చేయట్లేదు. అందుకనేసి మన హెల్త్ కూడా చాలా మంచిదండి. బగారా రైస్ చాలా టేస్టీ ఉంటుంది. కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు ఉంటారు కదా, ధనియాలు, చెక్క, లవంగాలు ఇలాంటివన్నీ వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మనం లైట్గా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. అది కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ పొడిని అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ పట్టుకున్న తర్వాత ఆ పొడిని అయితే సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన అల్లం వెల్లుల్లి రెబ్బలు అయితే మనం తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ జార్లో అయితే పట్టేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, కొబ్బరి పొడి, ధనియాలన్నింటినీ మనం పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి. ఇలాగా అన్నిటిని ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడి అవ్వాలన్నమాట. కొద్దిసేపు వేడి అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఓన్లీ ఇవేయండి. ఇలాచి ఇవన్నీ ఏం వేయట్లేదు. న్యాచురల్ మసాలాలు చెప్పాను కదా, మన ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే బగారా రైస్ చాలా టేస్టీగా అయితే వేసుకోవచ్చు, నార్మల్ బియ్యంతో అనమాట. తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే అల్లం పేస్ట్ వేస్తే అది వేగదనమాట, మాడిపోతుంది. ఫస్ట్ టైం మనం టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం రైస్ కలర్ వస్తుంది, బాగా తినేదానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇది వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ యాడ్ చేస్తే స్మెల్ అయిపోతుందండి, ఎక్కువ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చేసుకున్నామంటే మనం కొద్దిసేపు ఫ్రై అవుతుంది. చాలా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే ఇది లావు ఉప్పు, నేను సరిపడైతే వేస్తున్నాను అనమాట. మీరు తగినంత వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి, ధనియాల పొడి మిక్సీ జార్ పెట్టుకున్నాం కదా, అది పొడిని అయితే వేసేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొత్త బియ్యం అనమాట. పాత బియ్యం, కొత్త బియ్యం 2 ఉంటాయి. మనకు కొత్త బియ్యం అయితే 1/2 గ్లాస్ వాటర్ అయితే తగ్గించుకోవాలి. తర్వాత మనం బియ్యాన్ని కడుక్కొని రెడీగా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ ఎసురు అయితే మరగాలి అనమాట. చాలా మంది చేసేదంటే ఎసురు మరగనివ్వకుండా రైస్ వేసి చేస్తున్నారు. అలాగంటే ఇలాగ మనకి ఎసురు బాగా కాగిన తర్వాత రైస్ వేసినామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు అయితే పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి అన్నం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది, తినాలన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. పెరుగు చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1 విజిల్ అయిపోయింది. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. అలాగే ఒక చిల్లీ, కొత్తిమీర మొత్తం పెరుగు చట్నీకి అప్లై చేసుకోవాలన్నమాట. అన్నిటిని మిక్సీ వేసుకుని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ అయిన బగారా రైస్ ఆంధ్ర స్పెషల్ అనమాట. ఇది గోంగూరతో అయినా తీసుకోవచ్చు, ఎగ్ కర్రీతో అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా అయితే గోంగూరతో అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, 1 విజిల్తో నార్మల్ రైస్ ఎంత సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది.